మళ్ళీ నీ డాన్స్ని చూసి నేను భయపడుతున్నానని జోకులేస్తున్నావు. నా డాన్స్ కంటే నా గ్లామర్కి సగం బోట్స్ పడిపోతాయి. నా డాన్స్ గురించి అయితే సెపరేట్గా చెప్పనవసరం లేదు. దానికి తోడు నా జోడీ ఎవరో తెలుసు కదా, సీనియర్ విక్రమ్, సకల కళ వల్లభన్. అసలు నువ్వేం భయపడకు. నువ్వోడిపోయినా మేం గెలుచుకున్నా ప్రైజ్ మనీని నీకే ముష్టిగా వేస్తాం. ఓసిన బాయిలర్ కోడి, మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనలో సత్తా ఎంతున్నది అన్నదే ముఖ్యం. ఇప్పటి వరకు నాను మధుబాబుతో చేసింది అసలు ప్రాక్టీసే కాదు. మధుబాబుతో కాసేపు టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది కదా, ఒగ్గేడు ఎందుకు అని మధుబాబుతో అలా సరదాగా ఉన్నాను అంతే. ఈ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తుంది నా మీద కోపంతో, కానీ నాను పార్టిసిపేట్ చేస్తుంది ఒక మంచి సంకల్పంతో. కోపం కంటే సంకల్పం గొప్పదని ఇదివరకే చెప్పాను కదా, గెలిచి చూపిస్తాను. మధుబాబు నాకు మధ్య కోఆర్డినేషన్ని చూసి నీ కళ్ళు పేలిపోవచ్చు. మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నీ గుండె జారిపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ రోజు శ్రీలక్ష్మి జోకుల మీద జోకులు వేస్తోంది. తొక్కుడు బిళ్ళ ఆటల్లో పోటీ పెట్టారనుకో, ఈ టిక్కులాడే గెలవచ్చు. పోనీ దాగుడు మూతల ఆటల్లో పోటీ పెట్టారనుకో, ఈ దొంగ మొహందే గెలవచ్చు. డిఫరెంట్ గా కోతి కొమ్మచ్చి గేమ్ పెట్టారనుకో, అందులో కూడా ఈ కోతే గెలవచ్చు. ఆఖరికి అష్టచెమ్మాలో పోటీ పెట్టినా ఈ అష్టదరిద్రమే గెలవచ్చు. కానీ డాన్స్ లో మాత్రం నో వే. తనది విలేజ్ డాన్స్ అయితే నాది వింటేజ్ డాన్స్. తనది రికార్డింగ్ డాన్స్ అయితే నా డాన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసే డాన్స్. తనది ఫోక్ అయితే నాది బ్రేక్ డాన్స్. ఏది మొహం కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకో. నీలాంటి వాళ్ళు చూసినప్పుడు మా ఊళ్ళో ఒక సామెత చెప్తారు, మొరిగే కుక్క కారవదని. మాటల్లో కాదు, సేతల్లో చూసుకుందాం. నాను సాధించాలనుకున్నది ముష్టేస్తే తీసుకోను, నానే గెలుచుకుంటాను. చూస్తూ ఉండు. మధుబాబు, మధుబాబు.